రాయల్ ఛాలెంజర్స్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ తో నేటి ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ వ్యాప్తంగా క్రీడాకారులు మైదానాల్లో ఆడుకునే క్రీడాకారులు వారంతా కూడా వారికి అనుగుణంగా ఉన్న వారికి ఫ్యాన్స్ అయిన టీం గెలుస్తుందంటూ కూడా పేర్కొంటున్నారు. వారు ఒక పక్క క్రికెట్ ఆడుతూనే వారి అభిమానులు ఎంత పెద్ద మొత్తంలో గెలుస్తారంటూ కూడా పంజాబ్ సంబంధించిన కొంతమంది సపోర్ట్ చేస్తే రాయల్ కింగ్స్ సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఉన్నారు. ఎలా చూడాలి అంటే ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలబోతారా అనుకొచ్చిన నువ్వు సీనియర్ క్రికెటర్ ఎలా చూడాలంటావు? ఇప్పుడు మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీ ఏదైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నారో వారిద్దరు కూడా వాళ్ళ లీగ్ మ్యాచెస్ ని చాలా అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు చేరుకున్నారు. అందులోనూ పంజాబ్ కింగ్స్ లో మన తెలుగు అబ్బాయి పైలా అవినాష్ వారి స్క్వాడ్ లో లేనప్పటికీ కూడా బయట ఉండి చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే మన తెలుగు వారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పైలా అవినాష్ ఉన్న కారణంగా పంజాబ్ కింగ్స్ గెలాలని నేనైతే కోరుకుంటున్నాను. మరొకటి ఆర్సీబీ గత 18 సంవత్సరాలుగా కప్ గెలవని నేపథ్యంలో వారు కప్ గెలిచినా కూడా ఆనందమే. అంటే రెండిట్లు ఏది గెలాలనుకుంటున్నాం? ఉంటాయి హీరోయిన్ సపోర్ట్ చేస్తుంది కదా, వద్దా ఏంటి అంటే మా హీరోయిన్ గారు ప్రీతి జింటా గారు టీం కారణంగా పంజాబ్ కింగ్స్ గెలిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కూడా 2014లో ఫైనల్ వచ్చినప్పటికీ కూడా వారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. వారు గెలిచినా కూడా చాలా సంతోషం. మేమైతే పంజాబ్ కింగ్స్ గెలాలని కోరుకుంటున్నాం. తమ్ముడు పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తుందా? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటావు? ఎవరు ఆడుతున్నారు బాగా? ఆ టీమ్ లో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే చాలా మంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ గెలుచుకున్న ప్లేయర్స్ ఉన్నారు. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 17 సీజన్స్ నుంచి కప్పు గెలవలేదు. పంజాబ్ కూడా 17 సీజన్స్ నుంచి కప్పు గెలవలేదు. కానీ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉందనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిఫైర్ 1 లో పంజాబ్ కింగ్స్ ఓడించి ఫైనల్ కి వచ్చింది. అందుకే నేను రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటావు తమ్ముడు? సీనియర్ క్రికెట్ ఎవరు గెలుతుందంటావు? ఆర్సీబీ గెలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. బౌలింగ్ లోని బ్యాటింగ్ లోని చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అందుకే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఏం గెలుతుంది చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? ఆర్సీబీ. ఎందుకు? కారణం ఏంటి? బౌలర్స్ బ్యాటర్ బాడుతున్నారా? ప్రీతి జంట టీం సపోర్ట్ చేస్తావా? నువ్వు బౌలింగ్ చాలా బాగా వేస్తావు కాకినాడలో. ఎక్కడ నేర్చుకున్నా బౌలింగ్? ఓకే తమ్ముడి, మరి ఏంటి విషయం? ఏ టీం గెలుస్తుంది అంటావు? ఆర్సీబీ గెలుస్తుంది. ఏ కారణం? అందరూ ఆర్సీబీ అంటున్నారు ఏంటి? మా ఫేవరెట్ టీం ఆర్సీబీ. మా ఫేవరెట్ టీం ఆర్సీబీ. ఎవరు గెలుస్తుంది? ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీ. ఈసారి కప్ నమ్మదే. ఎవరు? ఆర్సీబీ. నువ్వు? ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ? ఆర్సీబీలో అందరూ బాగా ఆడతారు. అందరూ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఎవరు గెలుస్తారంటో? ఆర్సీబీ. నువ్వు చెప్పు. ఆర్సీబీ. మొత్తం పిల్లలంతా కూడా అంటే దాదాపు వీరంతా కూడా 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలు కాకినాడ ఆ ప్రాంతంలో. అయితే వీరంతా కూడా ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందంటూ కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చూడాలి మరి ఏదైతే నేడు సాయంత్రం మొదలవుతుందో తర్వాత ఏ విధంగా ఉంటుందనేది. ప్రస్తుతం మాత్రం గోదావరి జిల్లాలో పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఆర్సీబీ వైపు అయితే మొక్కు చూపుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది.